హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు హోమ్ మేడ్ బర్గర్స్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. నేను చేస్తున్నాను మా మనవరాల కోసం, మీరు చూద్దరుగాని రండి. 2 ఆలులు తీసుకున్నానండి. ఒక పెద్ద ఆలులు తీసుకోవాలి, 2 ఇట్లా సగం కట్ చేసి వేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అందులోనే ఒక 5 మినిట్స్ ఉడకనియాలండి. బాగా ఉడకాలి ఆలు. చూడండి, అట్లా ఉడికిన తర్వాత తీసేసుకోవాలి ఒక ప్లేట్లో. అది చల్లబడ్డాక ఇట్లా మెత్తగా చేసుకోవాలి. లేకపోతే మీ ఇట్లా తురిమేది ఉంటుంది కదా, కొబ్బరి తురిమేది, దాంతోనైనా తురుముకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న కూరగాయలు తీసుకున్నానండి. బీన్స్ తీసుకున్నాను, బఠానీలు తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను, క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నూనె పోయాలండి. కొంచెం నూనె పోసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత బీన్స్ వేసాను, క్యారెట్ కూడా వేసాను, బఠానీలు కూడా వేసుకుని అన్నీ కలిపి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. అప్పుడే ఆ బఠానీలు ఉడుకుతాయి అన్నమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ కొద్దిగా ఉడికిపోతాయి అందులో మూత పెట్టిన తర్వాత. ఇప్పుడు తీసి చూసుకోవాలి. బఠానీ, బీన్స్, క్యారెట్ ఊరికనే ఉడికిపోతాయి. ఇప్పుడు ఉడికిపోయాయి చూడండి. ఉడికిపోయిన తర్వాత అందులోనే జీరా పౌడర్ వేసుకోవాలి, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి, 1/2 స్పూన్ జీరా పొడి వేయాలి, ఒక 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలండి, ఒక 1/2 స్పూను. మీకు ఇంకా కొంచెం కారం కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోవాలి. మీకు మసాలాలు వేసేటప్పుడు చూపించడం మర్చిపోయా కాబట్టి అందుకని మళ్ళీ ఒకసారి ఇట్లా స్పూన్తో చూపిస్తున్నానండి. ఇప్పుడు అంతా కొంచెం అట్లా కలుపుకున్న తర్వాత ఆలు వేసుకోవాలి. మనం మెత్తగా చేసుకున్నాం కదా, ఆలు కూడా వేసి అంతా బఠానీలు ఇవన్నీ కూరగాయలు ఏం వేసామో అవన్నీ వేసి కలుపుకుంటుండాలి. కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ రసం కూడా పోసాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఇప్పుడు చల్లారనివ్వాలండి ఆలు అంతా. ఇప్పుడు చూడండి, బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు కార్న్ఫ్లవర్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత అండి 2-3 స్పూన్స్ వాటర్ పోసుకొని ఇట్లా చిక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ముట్టించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి, ఎక్కువ పోయకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్యాటీస్ తయారు చేసుకుంటున్నాను నేను బర్గర్ కోసము. చూడండి, అట్లా ఆలు అంతా కలిపి ఇప్పుడు ఇట్లా మంచి ఇట్లా కట్లెట్ ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకోవాలి. మందంగా చేసుకోవాలండి ఈ ప్యాటీస్. ఇప్పుడు కార్న్ఫ్లోర్ బ్యాటర్లో ముంచేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ తోటి మళ్ళీ అటు ఇటు తిప్పుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి బ్రెడ్ క్రమ్స్ కూడా. ఇప్పుడు చూడండి, అట్లా ఆయిల్ ఉంది కదా, ప్యాన్లో ఆయిల్లో వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇటు తిప్పుకోవాలన్నమాట. ఇవి అట్లా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చాయి చూడండి. అట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసేయాలి. అన్నీ అట్లాగే చేసుకోవాలన్నమాట. ప్యాటీస్ మనం ఎన్ని బన్స్ తీసుకుంటామో అట్లా ప్యాటీస్ కూడా అన్నీ తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇంకా అట్లా పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే చేసుకోవాలన్నా కూడా నిల్వ కూడా ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి మనము. నాకు 3 బర్గర్ ప్యాటీస్ కావాలి కాబట్టి నేను 3 చేసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా మీరు ఇంకా ఎక్కువ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఒక వారం రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఇట్లా పెట్టుకున్నారంటే మీరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ బర్గర్ బన్ తీసుకోవాలి, హాఫ్ కట్ చేసుకోవాలి. అందులోంచి హాఫ్ కట్ చేసిన తర్వాత స్లైస్కి టమాటో సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాటీ పెట్టాలి. దానిపైన పెట్టిన తర్వాత మనం పచ్చి కూరగాయలు మనకు ఉంటాయి కదండి, టమాటా, ఉల్లిపాయ, అవి కీరా, ఇవన్నీ 3 ముందే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పక్కన కట్ చేసుకున్న తర్వాత అవి టమాటాలు పెట్టాలి, ఒక 2 ఉల్లిపాయలు ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలన్నీ. తర్వాత కీరా కూడా దానిపైన పెట్టాలి. మధ్యలో గ్రేట్ చేసుకున్న చీజు అందులో మధ్యలో వేసుకుంటూ చిల్లీ ఫ్లేక్స్ కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. నేను వేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు అడుగుతూ ఉంటారు మనకి ఈవినింగ్ స్నాక్స్ అవి చేయి అని. ఇప్పుడు నేను ఇట్లా చేస్తూ ఉంటేనే మా మనవరాలు నా చుట్టూ తిరుగుతూ ఉంది, ఎప్పుడైపోతే ఎప్పుడు తిందామా అని చూస్తూ ఉందన్నమాట. అందుకని నేను 2 చేశాను అనమాట. ఒకవేళ మళ్ళీ కావాలంటే అది కూడా తింటుందండి. ఎక్కువ మనం వాళ్ళ పిల్లలకి ఎంత చీజ్ ఇస్తే అంత మంచిది కూడానండి. పిల్లలకి చీజ్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకని ఇస్తే మంచిది. ఇప్పుడు కొంతమంది ఇట్లా పెద్ద స్లేస్లు కూడా పెడతారు, చీజ్ స్లేసెస్. ఇప్పుడు ఇంకో స్లేస్ ఉంది కదండి, దాంట్లో మైనీస్ ఒక స్పూన్ తీసుకొని దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మైనీస్ తోటి. ఇప్పుడు ప్యాటీస్ పైన ఇది కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కవర్ చేసింది కూడా పడిపోకుండా ఉండడానికని టూత్ పిక్స్ తోటి పిన్ చేసుకోవాలి. మా మనవరాలకి ఇచ్చేసానండి. ఇప్పుడు ఇంకా 3 చేశాను కదా, ఇంకా 2 ఉన్నాయి చూడండి. చాలా టేస్ట్గా ఉందని చెప్పిందండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.